వ్యూహాత్మకంగా హిందూ భక్తులు ప్రకాష్ రాజ్ మీద కేసులు వేస్తున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే విహెచ్పి వీళ్ళందరూ కలిసి ప్రకాష్ రాజ్ మీద కేసు వేశారు. కారణం ఏంటి అంటే శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరు ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు దక్షిణ భారతదేశానికి వచ్చి రావణుడి తోటలో దొంగతనం చేశారు. పండ్ల తోటలో ఆ పండ్ల తోటలో దొంగతనం చేసినటువంటి క్రమంలో వాటికి 2000 రూపాయలు జిఎస్టీ తోటి కలిపి కట్టాలి అని చెప్పి శూర్పణఖ అడిగింది. ఆ చెల్లించకపోవడంతో గొడవ అయింది. అది యుద్ధానికి దారి తీసింది అనేది ప్రకాష్ రాజ్ గారు కొత్తగా ఆధునిక కలియుగ రామాయణాన్ని చెప్పాడు ఆయన. దీని మీద హిందూ భక్తులు, రాముడు భక్తులు ఇలా అందరూ చర్చించుకుంటున్నారు. హనుమాన్ భక్తులు వీళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే శ్రీరాముడిని విమర్శించిన, లక్ష్మణుని విమర్శించిన, సీతను విమర్శించిన హనుమాన్ ఒప్పుకోడు. ఇది రామాయణం చెప్తుంది. మరి ఎంత రామాయణాన్ని, రామాయణంలోని కథల్ని, రామాయణంలో ఉండే సారాంశాన్ని తరతరాలుగా హిందూ సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. కానీ ప్రకాష్ రాజ్ దాన్ని చాలా లైట్గా తీసుకున్నారు. ఆయన ఇష్టానుసారంగా